అందరికీ నమస్కారం. నా పేరు కాశీ జ్యోతి. నా హస్బెండ్‌కి బ్లడ్ క్యాన్సర్. తనకి నోటి నుంచి బ్లడ్ రావడం వల్ల నేను హాస్పిటల్‌లో అడ్మిట్ చేశానండి. సో, తను ఇప్పుడు ఐసీయూలో ఉన్నారు. చాలా క్రిటికల్ కండిషన్‌లో ఉన్నారు. ప్లీజ్ నాకు మీ హెల్ప్ కావాలి. ఇన్ని రోజులు నేను పెట్టుకున్నానండి నేను. నా దగ్గర ఉన్న డబ్బులని పెట్టుకున్నాను. ఇప్పుడు నా దగ్గర డబ్బులు పెట్టడానికి కూడా లేవు. కానీ నాకు నా హస్బెండ్ కావాలండి. సో, మీకు నేను ఈ హెల్ప్ అడుగుతున్నాను. ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి. మీ పాదాలకు నాకు కోటి కోటి వందనాలు నేను దండాలు పెడుతున్నాను. నా హస్బెండ్ మాత్రం నాకు కావాలి. ఆయన కోసం నేను ఏదైనా చేశాను. నాకు ఎప్పుడు సపోర్ట్ లేదండి. నేను సోలోగా ఫైట్ చేస్తున్నాను లాస్ట్ 1 ఇయర్‌గా. ఫైనాన్షియల్‌గా గానీ, మెంటల్‌గా గానీ నాకు ఎప్పుడు సపోర్ట్ లేదండి. నేను ఒక్కదాన్నే ఫైట్ చేస్తున్నాను. ఇప్పుడు నా దగ్గర డబ్బు కూడా లేదు పెట్టుకోవడానికి. కానీ నేను హాస్పిటల్‌లో జాయిన్ చేశాను. సో, కానీ తను నాకు కావాలి. మీ సపోర్ట్ కావాలి నాకు. ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి. మీకు తోచినంత హెల్ప్ చేయండి. మీ అక్క, చెల్లి, ఒక కూతురు అనుకోని నాకు హెల్ప్ చేయండి అంతే. ఇక నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదండి. కానీ నా భర్త నాకు కావాలి అంతే. ఆయన లేకపోతే నేను లేను. నేను లేకపోతే ఆయన కూడా లేరు. మాకెవరు సపోర్ట్ లేదండి. మనీ పరంగా గానీ, మెంటల్‌గా గానీ అసలు ఒక్కదాన్నే నేను హ్యాండిల్ చేస్తానండి. ఆయనకి జాబ్ చేసుకుంటా, అటు జాబ్ చేయాలి, ఇటు ఈయనని చూసుకోవాలి. నేను ఫైనాన్షియల్‌గా చాలా వీక్ ఉన్నాను. ప్లీజ్ మీ హెల్ప్ నాకైతే కావాలి. ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి. మీకు తోచినంత హెల్ప్ చేయండి. నేను లాస్ట్ 1 ఇయర్‌గా నేను ఆయనకి పెడుతున్నాను. చాలా అప్పులు చేశానండి నేను. అప్పులు అసలు నాకు లక్షల్లో అప్పులుంది. ఆయనకి కీమోలు చేశారు, అన్నీ చేశారు. ఇప్పుడు మళ్ళీ అలానే అవుతుంది. ఏమవుతుందో తెలీదు నాకు. కానీ ఆయన నాకు కావాలని చెప్పేసి నా దగ్గర డబ్బు రూపాయి లేదండి. కానీ నేను ఏ ధైర్యంతో హాస్పిటల్‌కి తీసుకుపోయి జాయిన్ చేపిస్తున్నాను అనేది నాకు కూడా తెలియదు. ఇప్పుడు ఎవరిని అడిగినా, నా ఫ్రెండ్స్‌ని అడిగినా కూడా మేము ఎంతకని డబ్బు ఇవ్వాలి, ఇంకా మేము ఇస్తాం, సపోర్ట్ చేస్తాము ఓకే. కానీ నువ్వు ఎంతకని నువ్వు అప్పులు చేస్తావు అనేసి అంటున్నారండి. అందుకని వాళ్ళే అడ్వైస్ చేశారు. కనీసం ఫండ్ రైజింగ్ అన్నా చెయ్యు, నీకు కొంచెం హెల్ప్‌ఫుల్‌గా ఉంటదని. అందుకే నేను హెల్ప్ అడుగుతున్నానండి. ప్లీజ్ మీరు నాకు ఎలాగైనా హెల్ప్ చేయండి.